హాయ్ గైస్ అందరికీ ఈరోజు మీకోసం ఒక మూవీలో ఉన్న ఒక ఫోక్ సాంగ్తో అయితే తీసుకొచ్చాను ఒక వీడియో అయితే. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా రెండు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అంటే వీడియో అనేది చూపిస్తా డెమో. ఆ డెమో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను మ్యూట్లో అయితే పెడుతున్నాను. మ్యూట్ లేకుండా అయితే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. ఇప్పుడు మీకు వీడియో చూడండి, తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. గర్ల్స్ అయినా బాయ్స్ కన్నా చాలా బాగా నచ్చుతుంది ఇది. అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. వీలుంటే చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందో లాస్ట్కి అయితే చెప్తాను. ఆ లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మీకైతే ఈ విధంగా ఇటు ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ మీకు ఎమోజీ ఉంటుంది. ఇక్కడ ఎమోజీ తీసేసి మీరు నేమ్ పెట్టుకుందామన్నా కూడా పెట్టుకోవచ్చు, ఏముండదు. జస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ట్యాప్ చేసి దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చేయండి. ఇలాగైతే తీసుకొచ్చిన తర్వాత దీన్ని అయితే కిందకైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారు కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నేను మూవీ ట్రాన్స్ఫర్లో నేనైతే యానిమేషన్ అయితే చేశాను మీకు. ఇక్కడ మూవీ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక కీ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక కీ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఫస్ట్ దగ్గరకు వచ్చేసి మీరు దీన్ని కొంచెం ఇలాగైతే తీసుకొచ్చేయండి. కొంచెం జూమ్ అయితే తగ్గించండి. ఇలా తగ్గించిన తర్వాత కొంచెం మీరు కిందకైతే తీసుకొచ్చేయండి. చూసారు కదా, ఒక్క నిమిషం ఇలాగైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. కొంచెం కిందకైతే స్క్రోల్ చేసింది అంటే కొంచెం మీరు యానిమేషన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మూవీ ట్రాన్స్ఫర్లోకి కొంచెం అయితే పెంచుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది ఇలాగైతే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ సపోజ్గా నేను ఒక నేమ్ చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సపోజ్ నేను అనుపమ అని పెడతా. వెయిట్, ఇలా అనుపమ అని పెట్టేసి మీరు చూసారు కదా, సెట్ అయిపోయింది బాగా. చూసారు కదా, చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ఇలా మీరు నేమ్ పెట్టుకుందామన్నా నేమ్ పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు ఎమోజీ పెట్టుకుందామన్నా ఎమోజీ కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీ చాయిస్ బట్ అది. దాని తర్వాత ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫొటోస్ అనేది మన లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లిరిక్స్ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా ఆ ఫాంట్ అనేది ఇచ్చాను. ఆ ఫాంట్ కూడా ఎక్కడుందో లాస్ట్కి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫొటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు 3 గ్రూప్స్ ఇచ్చాను. ఈ గ్రూప్స్లో మీకు 3 ఫొటోస్ అనేది ఉంటుంది. ఏముండదు, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేది రీప్లేస్తో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. సపోజ్ వెయిట్, మీకు ఈ ఫోటో ఉంది, ఇదే ఫోటో ఉందనుకోండి. ఇలా మీకు ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఫోటోకి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం బ్యాక్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ వస్తే చూసారు కదా, ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. చూసారు కదా, ఫస్ట్ ఫోటో అయితే వచ్చేసింది. ఇలాగే మీ 3 గ్రూప్స్ ఉంటుంది. ఈ 3 గ్రూప్స్ అనేది మీకు మీ ఫోటోని బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీ ఆ గ్రూప్లో ఏం లేదు, ఎడిట్ గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్లో క్లిక్ చేసి అక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు ఫోటోని బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫొటోస్ అనేది స్టార్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఎంత ఉంటుందంటే ఒక 6 or 7 ఒక ఫొటోస్ అనేది ఉంటుంది. ఈ ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ మీరు ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే ఫొటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫోటో మీద ట్యాప్ చేయడం, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోవడం. ఇలానే మీకు ఇలానే మీరు లాస్ట్ వరకు ఈ ఫొటోస్ అనేది ఇలానే ఈ సేమ్ ప్రాసెస్ చేస్తే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. ఇలానే మీరు అడ్జస్ట్ మొత్తం చూసుకున్న తర్వాత పైన షేర్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీని బట్టి మీ క్వాలిటీని బట్టి అయితే ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. చాలామంది నాకు అడిగేది ఏంటంటే వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అవ్వట్లేదని అయితే కామెంట్ చేస్తున్నారు. అది ఏంటంటే మనకు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే మనకు ఎక్స్పోర్ట్ అనేది అవ్వదు. ఎందుకంటే ఒక వీడియో చేయగానే మనకు మెంబర్షిప్ అనేది అడుగుతుంది. అది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేస్తేనే మాత్రమే అలా అడుగుతుంది. నేను నా ఇన్స్టాగ్రామ్ బయోలో అనేది నేను ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక ఎలైట్ మోషన్ ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడైతే మీకు రాదు, ఎందుకంటే అక్కడ నేను నార్మల్గా ప్రీమియం అయితే ఇచ్చాను. మీకు ప్రో అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేయగానే మీకు వెబ్ అప్డేట్ అనేది వస్తుంది. అప్డేట్ అయితే చేసుకోండి, మీ ఇష్టం. అది అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. ఒకవేళ మీరు అది టెంప్లెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే అప్డేట్ చేయకండి. అప్డేట్ చేస్తే మీరు ఇచ్చే లింక్ అనేది అదైతే మీరు ఓపెన్ చేయలేరు. మీరు ఎవరికైతే ఇస్తున్నారో అదైతే వాళ్ళైతే ఓపెన్ చేయలేరు. ఎందుకంటే
అప్డేట్ చేయగానే మాకు న్యూ వర్షన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి న్యూ వర్షన్ వస్తే మీకు అది ఓపెన్ అవ్వట్లేదు. అందుకనే నేను ఓల్డ్ వెర్షన్ అయితే వాడుతున్నా. మీరు కూడా ఓల్డ్ వెర్షన్ వాడుకోండి. లేదు నేను నా సొంతంగా నా పర్సనల్గా చేసుకుందాం అనుకుంటే అప్డేట్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది దాని తర్వాత మీకు ఇక్కడ మీకు కింద సేవ్ ఆప్షన్ ఉంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అనేది గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది మీకు వీడియో అనేది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ప్రాజెక్ట్ అనేది మా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసి అక్కడైతే యాడ్ చేసుకోండి. ఆ రెండు ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ ఏదైతే ఫాలో చేసుకోలేదో ఫాలో చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.